మొన్న సొంతిల్లు తీసుకునే వరకు అలుపెరగని ఏకవీరుడే. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి మాటెత్తలే. రాష్ట్రం సిద్ధించిన తరువాత తిరుపతిలో పెద్ది పెళ్లిని దగ్గరుండి జరిపించిండ్రు కేసీఆర్ దంపతులు. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మాడి సంద్రానైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మాడి. పెద్దికి జైళ్లు కొత్త కాదు, సంఖ్యళ్ళు కొత్త కాదు. వీపు మీద లాఠీ దెబ్బల గుర్తులు పచ్చిగానే ఉండేవి. వాటర్ క్యానన్ దూసుకొచ్చి కొడితే ఓ కంటిపాపకు చూపు పోయింది. కాలికైన గాయాలకు మొన్నటిదాకా ఫిజియోథెరపీ నడిచింది. ఉప్పెనొచ్చినా ఉపద్రవమొచ్చినా నెత్తురు కారుతున్నా కడవరకు అదే దీక్షా దక్షత, అదే పోరాట పటిమ. దట్ ఈజ్ పెద్ది. అన్న, అక్క, చెల్లె, నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా ఊపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్ తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనాను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా. 2014 ఎన్నికల్లో ఓడినా చెక్కు చెదరలేదు ఆయనలో ఆత్మవిశ్వాసం. పెద్దికి రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించిండు కేసీఆర్. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి చైర్మన్ను చేసిండు. సమైక్య పాలనలో అవినీతి బురదంటిన సివిల్ సప్లైస్ శాఖని పాలతో కడిగినట్టుగా శుద్ధి చేసిండు పెద్ది. 2018 ఎన్నికల్లో నర్సంపేట నిండు మనసుతో దీవిస్తే తొలిసారి అసెంబ్లీలో పాదం మోపిండు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం పెట్టిండు. ఉక్కు సంకల్ప గీతిక, ప్రగతి వైభవ ప్రతీక ఇదే పెద్ది నినాదం. ఇరిగేషన్ సర్క్యూట్, మెడికల్ కాలేజ్, ఏరియా ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్, ఇలా ఒక్కటేమిటి పెద్ది ఏం చేసినా సంచలనమే. కానే కాదనుకున్న రామప్ప పాకాల ప్రాజెక్టును నిజం చేసిండు. కేసీఆర్ చల్లని చూపు, పెద్ది కృషి కలగలసి పాకాల రైతుల 60 ఏండ్ల జలకళ సాకారమైంది. ఒక పంట కోసమే మొగులకు ముఖం పెట్టిన రైతన్నకు రెండో పంటకు ఫుల్ గ్యారెంటీ తెచ్చిండు. నర్సంపేట నియోజకవర్గానికి గణపతి దేవుడు పెద్ది. నెర్రెల్లో గోదారి నీళ్లు గలగలా పారుతుంటే పసిబిడ్డలా మురిసిపోయిండు పెద్దన్న. అధ్యక్ష పాకాల చెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతో పోరాటం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు 2 పంటలు దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. 2006 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నో విజయాలు. పుట్టిన మట్టికి ప్రగతి పరిమళాలద్దిన ప్రదాత, నర్సంపేట నుదుటి రాతను మార్చిన విధాత. కష్టాల తుపానులు దండెత్తినప్పుడు ఊరికి గొడుగైన ధీశాలి. ఆకలి పొలికేక పెడుతుంటే అన్నం పెట్టిన కరుణమూర్తి. కులమతాల కుళ్ళు లేకుండా అందరినీ ఒకే తాటిన నడిపిన లౌకిక